హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. చూసారా, నా గులాబీ పువ్వు పూసింది ఇవాళ. మార్నింగ్ ఎంత బాగుందో, కాకపోతే కొంచెం చిన్నది, మంచిగా ఉంది. నిన్న సాయంత్రం కొన్ని ఫ్రూట్స్ తెచ్చారు. ఎండాకాలం కదండి, ఎండ మస్తు వేస్తుందండి. జాంకాయ, బొప్పాస్కాయ, ఏమేమో అరటిపళ్ళు, సపోటా కాయలు తెచ్చారండి. ఎండాకాలం కొంచెం ఏదో ఒకటి జ్యూస్ చేస్తామని తీసుకొచ్చారు నిన్న సాయంత్రం. కిచెన్లో కొన్ని పనులు ఉన్నాయండి. ఇవాళ వంట చేయలేదు, పెరుగన్నమే వేసాను స్కూల్కి. గిన్నెలు తోమాలి. ఈరోజు నేను పులగమన్నం చేసుకున్నాను. పులగమన్నం చాలా మంచిదండి. నేను ఈ గ్లాస్తో బియ్యం, ఈ గ్లాస్తో పప్పు తీసుకున్నానండి. ఒక్కొక్క గ్లాసు. నేను పెసరపప్పు బియ్యం సమానంగా తీసుకుంటాను. ఇప్పుడు వీటిని కడిగి కాసేపు నానబెట్టుకున్నా. వీటిని నానబెట్టుకున్నాక కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా, అవి తోమేసుకున్నాక అప్పుడు పులగం చేస్తాను. కొన్ని శుభ్రంగా కడిగి నానబెట్టేద్దాం. నీళ్ళు పోసి పక్కన 10 నిమిషాలు నానితే మంచిగా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. గిన్నెలు తోమేస్తా. ఇలా గిన్నెలు ఉన్నాయండి, కొంచెం తోమేస్తున్నా. కిచెన్లో రేత్రైనా పొగలైనా లైట్ ఉండాల్సిందేనండి. సౌండ్ల కోసం డోర్లు వేసేసుకుంటున్నాను మొత్తం. లేకపోతే సౌండ్లు అసలుకే తీసేయడానికి రావట్లేదు నాకు. గిన్నెలో కడిగేసుకుందాం. ఇవాళ సెకండ్ ఇంటర్ ఎగ్జామ్స్ అండి. ఈ 4 రోజులు కొంచెం పిల్లలతో ఉండి చక్కగా వాళ్ళని చూసుకొని ఎగ్జామ్స్ మంచిగా రాసేలాగా చూడండి. కొంచెం మన సపోర్ట్ ఉంటే పిల్లలు కొంచెం ధైర్యంగా ఉంటారు. అలాగే ధైర్యాన్ని చెప్పి ఈ 4 రోజులు ఎగ్జామ్ మంచిగా రాసేలాగా చూడొద్దాం. అందరం తల్లిదండ్రులుగా మనకు ఆ బాధ్యత ఉందండి. ఈ 4 రోజులు చక్కగా వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి ఎగ్జామ్ మంచిగా రాసేలాగా చూద్దాం అందరం. గిన్నెలన్నీ తోమేసాను, బుట్టలో పెట్టేసాను అన్నీ. ఇప్పుడు దీన్ని పెసరపప్పు బియ్యాన్ని అన్నం వండే గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఎసరు పోసుకుందామండి. నేను అన్నం వండినట్టే వండుతానండి. కుక్కర్లో కూడా వండుకోవచ్చు, కానీ కుక్కర్లో నాకు చేత కాదు. అందుకని ఇలా వండుతాను, అన్నం వండినట్టే వండుతాను. ఇప్పుడు ఎసరు పోసుకున్నా కదా, పాలు కూడా ఒక ప్యాకెట్ కాగబెడుతున్నా. ఇప్పుడు 2 స్టవ్ మీద పెట్టుకుందాం. వచ్చేసి 9:30 అయిందండి. టీ తాగలేదు, అందుకే టీ పెట్టుకున్నాను. ఇప్పుడు తీసుకుందాం, దింపేసుకొని ఇవి పెట్టుకుందాం. పులగం ఒక 20 నిమిషాలు పడుతుందండి ఉడకటానికి. ఒక 20 నిమిషాల్లో పులగం రెడీ అయిపోతుంది. ఈ లోపల నేను టీ తాగేస్తాను. టీ 2 గ్లాసుల్లో ఇలా తిరగొట్టుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే పోసుకోకుండా కొంచెం గ్లాసులతో ఇలా అనుకొని ఆ తర్వాత కప్లో పోసుకుంటే బాగుంటుంది. ఒకసారి గంటతో కలుపుదాం. పులగం చాలా మంచిదండి. ఇందులో పెసరపప్పు ఉంటుంది కదా, పెసరపప్పు ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు పులగవన్నమే పెడతారండి. ఎందుకంటే బ్లడ్ లాస్ అవుతుంది కదా, పులగం తినటం వల్ల కొంచెం రక్తం పడుతుందని పులగం పెడతారు.
చూసారా కిటికీలోంచి ఎండ ఎట్లా వస్తుందో. కిటికీ ఓపెన్ చేశాను. ఆకుకూరలు ఆమె వస్తే గోంగూరను ఇంకా తోటకూర తీసుకున్నా. రేపు గోంగూర పప్పు చేయటానికి గోంగూర తీసుకున్నాను. పులగం చూస్తాం. ఉడికిపోయింది. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే పెసరపప్పు కూడా ఉడికిపోద్దండి. ఇట్లా చూసారా ఉడికిపోయింది పెసరపప్పు. ఇప్పుడు దీన్ని గంజి వంపేస్తాను. మన అన్నం వండినట్టే వండుకోవాలి. గంజి వంపేసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి స్టవ్ ఆపేసాక అప్పుడు చూపిస్తా. పోయింది పులగం. స్టవ్ ఆపేసి ఒక 5 నిమిషాలు ఉంచాను. ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం. ఈ పులకం ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు పెడతారు కదండి. అది చాలా మంచిది ఒంటికి. దీన్ని ఎలాగైనా తినొచ్చు, లేకపోతే మనకి ఇష్టమైన కూరతోనైనా తినొచ్చు. కాకపోతే దీనిలో ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ కలిపితే ఇంకా చాలా మంచిది దీని ఉపయోగం. అవేంటో చూద్దాం ఇప్పుడు. ఇందులో 1 స్పూను బెల్లం, వేడివేడిగా ఉండాలండి పులగం, అప్పుడే బెల్లం కరుగుతుంది. అలాగే 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇది ఆడపిల్లలకి ఎందుకు పెడతారంటే బెల్లంలో ఐరన్ ఉంటుంది కదండి, అది ఒంటికి చాలా మంచిది. పెసరపప్పు ఒంట్లో వేడి తగ్గిస్తుంది. అలాగే నెయ్యి ఎముకలకి బలం కదండి, అందుకే మెచ్యూర్ అయినప్పుడు ఆడపిల్లలకి ఇది పెడతారు 5 రోజులు. అంతే, పులగం రెడీ అయిపోయిందండి. ఇవాళకి ఈ వీడియో అంతే. నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నిన్న ఇవాళ రోజు నుంచి ఇంటర్ పరీక్షలు స్టార్ట్ అయ్యాయి కదా, పిల్లోళ్ళు అందరూ మంచిగా రాయండి ఎగ్జామ్. ఆల్ ది బెస్ట్. ఉంటా, బాయ్.